క్లోజ్ యువర్ ఐస్ నా. ఎన్ని రోజులైంది అప్సరా నిన్ను చూసి, నీతో మాట్లాడి. చా, ఎక్కడున్నారా? ఏమైందిరా? సిగరెట్ అంటించరా? అప్సరాని రోజు రోజుకి చాలా మిస్ అయిపోతున్నాను బావా. అసలు ప్రాబ్లం ఏంట్రా? ఏమని చెప్పండి బాబా. దీనికి ఆడుకోక తోడు తగిలింటే తెలిసేది నా బాధ ఏంటో. చూడు గ్యాప్ లేకుండా ఎలా లాగిచ్చేస్తుందో. అరే బావా, అక్కడ అప్సరారా? అవునరా బావా, అప్సరారా వచ్చేసిందా? ఇది మళ్ళీ వచ్చేసిందిరా మన లైఫ్ లో. వచ్చేసింది. నన్ను మీతో ప్రశాంతంగా కూడా మాట్లాడేది ఇది. నా తాడు తెంచేస్తుంది అసలు. ఇక నా వల్ల కాదు. ఏంట్రా నేను చచ్చిపోతా. ఒరే నువ్వు చావరా బాబు, దాని వల్ల మాకు దక్కుతుందా? ఒరే నువ్వు మొయ్యరా. అబ్బా, నేను ఇలాగే అంట. మీరు నా ఫ్రెండ్ రా, నన్ను ఆపాలి. వీడు తాగితే కొత్త ప్రపంచం చూపిస్తున్నాడేంట్రా? ఓరే బా, నేను వెళ్ళి ఓసారి దాన్ని కలిపేస్తాను. రిస్క్ రా. ఇప్పుడా? వచ్చేస్తాను. అరే ఆగిరా రే. త్వరగా వచ్చేస్తాను రా. అరే చాలా రోజులు అయిందిరా, మాట్లాడొస్తాను రా. అరే ప్లీజ్ అక్కడ చూడరా నీ బామ్మర్ దిగాడు. హే విశాల్, రేపు ఎప్పుడు వస్తున్నావురా? ఈడేంట్రా మధ్యలో పానకలో పుడకలా? ఒరే పుడక, నీ తోలు తీస్తాను రా కొడక. బుద్ధులొద్దు, అలా అనకూడదురా. ఎంత నాడు నీ బామ్మర్దిరా కదరా. వాడు ఎంత ఎక్కువ చేసినా లైట్ తీసుకుంటున్నాను. ఓకేరా. లోపలికి వెళ్ళిపోతున్నాడు రా. అరే దాన్ని చూడరా, అదేంట్రా అది అందమంతా పోగేసుకుని నా కోసమే పుట్టినట్టుంది. ఎలాగైనా దాంతో మాట్లాడాలరా. అప్సరా, అప్సరా. నో డిస్టర్బెన్స్. నీకెప్పుడు ఐ వాంట్ హెల్ప్. ఓకే వెయిట్, లుకింగ్. ఏ అక్కడ నిచ్చలు ఉంది. యు వాంట్ టు టేక్ రిస్క్? రిస్క్ చేస్తావా? హే సాదిక్, ఓ మై గాడ్, ఇక్కడ ఏం చేస్తున్నావు? కిందకి దిగు. కింద పడితే ఇంకేమైనా ఉందా? దిగు. హే ఆగు. అప్సరా, అప్సరా. ఏంటి తాగొచ్చావా? నేను 2 అంశాలు చెప్పాను అప్సరా. వాళ్ళే 3 క్వార్టర్లు పోస్తారు. అవును, అసలు ఏమైపోయావు? నేనా? కాల్ లేదు, మెసేజ్ లేదు. ఆ రోజు అమ్మ పిలుస్తున్నా అలా వెళ్ళిపోయావు. అసలు నీ గురించి తలుచుకుంటేనే. తలుచుకున్నావా? పైన పడుకో. అసలు చాలా ఎంబారసింగ్ గా ఉంది. అప్సరా, అప్సరా, నీ డ్రెస్ చాలా బాగుంది. హే, అంటే నువ్వు అందంగా ఉన్నావు. ఏ సాదిక్, అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. సిట్ ప్లీజ్, సిట్. క్లోజ్ యువర్ ఐస్ నా. సాదిక్, వాట్ ఆర్ యు డూయింగ్? ఓ చార్లీ, నువ్వు ముద్దొచ్చావా నాకు? ఇప్పుడు దాకా పడుకోలేదా నా కోసం? స్వీట్ చార్లీ, సో స్వీట్. లవ్ యూ. ఈ కుక్క పిల్ల ఎక్కడదిరా? రోజు ఇలా తీసుకొస్తున్నావా? చదువుకో. దొంగన బామర్దిగా. చెప్పాను కదా. ప్లీజ్ వదిలే, ప్లీజ్. ఇంకొంచెం వినండి. ఇంట్లో చిన్న బాబున్నాడు, ఇన్ఫెక్షన్ వస్తుంది. రోజు ఇదే పనులకి. అప్సర అయితే మరీ అలా ఏం లేదు మమ్మీ. లేదండి, రోజు ఇదే పని అనుకోండి. రావటం, తీసుకెళ్ళటం, పైగా మీకు చెప్పొద్దని చెప్పడం. ఏమైంది? లోపలికి వెళ్ళు. వీడు మా అబ్బాయి అలోక్, మొన్ననే యూఎస్ నుంచి వచ్చాడు. ఈ అబ్బాయి మన పక్కింట్లో ఉంటాడు రా. పేరు సాదిక్. హాయ్ సాదిక్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను.
వస్తారా నీ హద్దుల్లోనూ ఉండు, చాలా ఎక్కువ చేస్తున్నావు, జాగ్రత్త. ఓకే కట్ చేసిందండి. లేదు అసలు ఏమైపోయేవి, గుండెలు పిండేస్తున్నావు కదా. ఈ ఫోన్లో తొక్కల ఫోన్ పనిచేసి అవ్వట్లేదు. ఇంట్లో ఎవడున్నాడో ఎవడు లేడో కూడా తెలియట్లేదు. ఎలా కలవాలి అసలు? ట్రై చేద్దాం. ఈడప్పుడు ఎద్దులాగా. ఓయ్ ఏం చేస్తున్నావు? నా చైన్ కావాలా నీకు? నీకు కూడా చైన్ వేస్తే అప్పుడు ఎలా లాగుతావు? ఓయ్ హలో, యా కాదు, నేను చెప్పేది వినవే. 5 minutesలో అక్కడికి వచ్చేస్తాను. లేదే, నేను రెడీ అయిపోయానని చెప్తున్నానా? ఓకే, కలుద్దాం. బాయ్. చార్లీ, చార్లీ, ఆంటీకి తెలిస్తే చంపేస్తుంది. చార్లీ, చార్లీ, నేను ఇల్లంతా వెతుకుతుంటే నువ్వు ఇక్కడున్నావా? హలో, ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? చూడ్డానికి స్లిమ్గా సూపర్గా ఉన్నావు. దొంగతనం చేయడానికి సిగ్గుగా లేదా? ఓహో, ఇన్నాళ్ళు చిన్న పిల్లల దగ్గర చైన్లు కొట్టేసేవాళ్ళు ఇప్పుడు కుక్క పిల్లల్ని కూడా వదలట్లేదా? హీరోలే కాదు, దొంగలు కూడా ట్రెండ్ సెట్ చేస్తున్నారన్నమాట. చెప్తుంటే పట్టించుకోవేంటి? ఇలా ఇవ్వు, ఇట్స్ మైన్. చార్లీ, ఎక్కడికి వెళ్ళిపోయావో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? వావ్, ప్రిన్సెస్. ఏమన్నావు? హలో, నిన్నే. లూజా నీకు? స్టూపిడ్ ఫెలో. రోడ్డు ఏమైనా నీ అయ్యిదా? తప్పక వెళ్ళండి. ఏమైంది? ఇంతలోనే మాయమైపోయిందేంటి? పూలు కొనుక్కో బాబు, అంతా మంచి జరుగుద్ది. ఒక్క నిమిషం ముందు వచ్చుంటే మొత్తం కొనేసేవాడిని తెలుసా? ఉదయం నుంచి బోనీ కాలేదు బాబు, భోజనం కూడా చేయలేదు. సరే ఇచ్చేసి ఆ రోజెస్. అమ్మాయి ఆ ఇంటి లోపలికి వెళ్ళింది బాబు.
ఫిక్స్ అయిపోయావా డాగ్ కొట్టేద్దామని? ఏయ్, నేను దొంగను కాదు, ఆ పప్పి కోసం అందుకన్నా కాదు. ఓ అందమైన అమ్మాయిని చూస్తే ఆగరే? అరే అది కాదండి. మీ ఎక్స్ప్లెనేషన్ నాకొద్దు, వెళ్ళిపోండి. అందమైన అమ్మాయిలు అరుస్తారని విన్నానే గాని ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను. అవునా? ఆగు చెప్తా. నిన్ను వెళ్ళు. అవుట్, అవుట్. ఏమైందమ్మా? ఆ, కుక్క దొంగ ఆంటీ ఒక్క దొంగ నేనా? చార్లీని పట్టుకెళ్ళడానికి వచ్చాడు. అది కాదమ్మా, వాడు మీరు లోపలికి వెళ్ళండి ఆంటీ, నేను చూసుకుంటాను. మొన్న ఒక అతను ఇలాగే గేట్ లోపలికి వస్తే ఒక్కటిచ్చి పంపించేశాను. వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయాడు. వీడేంటో ఏకంగా లోపలికి వచ్చేస్తున్నాడు. నేనా? కొంచెం కూడా భయం లేదనుకుంటా. వాడింట్లో వాడు రావడానికి భయం దేనికమ్మా? వాట్? మా వారికి నాకున్న ఒకే ఒక్క ప్రాణం మా అబ్బాయి, పేరు సాదిక్. చారిని కూడా వాడి తీసుకొచ్చాడు. మన పక్కింటి అమ్మాయిరా, అందానికి తగ్గ అందమైన పేరు అప్సర. ఏ విశాల్, ఎలా ఉన్నావురా? బాగున్నారా? ఏంటి సంగతులు? పెళ్ళయింది, పొట్టొచ్చింది. ఏయ్, అప్సరా ఏంటి నీతో? దారిలో కలిస్తే తీసుకొచ్చాను రా. ఓ సరే, రారా కూర్చో. జర్నీ ఎలా ఉంది? బాగా జరిగిందిరా. కాలేజ్ డేస్ లో మనం చేసిన అల్లరి ఇంకెవ్వరు చేసుండర్రా. అవునరా? ఏంటి సంగతులు? హాయ్ విశాల్, ఎలా ఉన్నా? బాగున్నానంటే. అలోకుంటూనే వస్తావా లేకపోతే రావా? అయ్యో అలాంటిదే లేదంటే, వర్క్ లో కొంచెం బిజీగా ఉండి. ఏ విశాల్, అంకుల్ బాగున్నారా? బాగున్నానయ్యా. ఢిల్లీలో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. ఏం ఎంజాయ్ అంకుల్, అంత మామూలే. కూర్చో. ఎన్ని రోజులైందయ్యా నీ జోకులేని? సరదాగా ఒక జోక్ చెప్పు. జోకా? ఓకే అంకుల్, ఒక కొత్త జోక్ ఉంది, వింటారా? చెప్పు. ఓపెన్ చేస్తే ఇద్దరు ఫ్రెండ్స్ బిర్యానీ తినడానికి హోటల్కి వెళ్ళారు. ఒకడు ఆర్డర్ ఇవ్వడానికి ఏం బిర్యానీ రా అన్నాడు, వీడు ఫిష్ బిర్యానీ అన్నాడు. దానికి రెండో వాడు ఏమన్నాడు తెలుసా? ముళ్ళుంటాయేమోరా. దానికి వీడేమన్నాడు తెలుసా? తెలుసా? ఏం పర్లేదు, చెప్పులేసుకుని తినేస్తావా. భలేవాడు అయ్యా, నీ మొహంలా ఉంది జోక్కు. ఏమ్మా అలా డల్గా ఉన్నావేంటి? రా కూర్చో. డాడీ. విశాల్ అంకుల్, ఎప్పుడు నీ కుళ్ళు జోకులు అంటుంటాయి, లైఫ్ అంతా నవ్వుతూ గడిపేయచ్చయ్యా. మీరు ఇక రిలాక్స్ గా ఉండొచ్చు అంకుల్. మీరు ఇప్పుడు రెగ్యులర్ గా నా కుళ్ళు జోకులు వినొచ్చు, ఎందుకంటే నాకు ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయిపోయింది ఎప్పుడురా? రీసెంట్లీ. అయితే పెళ్ళెప్పుడు? చూస్తున్నారంటే మంచి అమ్మాయి కోసం. ఓకే అంకుల్, నేను వెళ్ళొస్తాను. ఫ్రెండ్స్ అంతా ఎదురు చూస్తున్నారు, మళ్ళీ కలుస్తాను. అలాగే విశాల్. ఓకే అంకుల్. ఓ ఢిల్లీ అలవాటా? ఎంజాయ్ ద పార్టీ రా. డ్రాప్ చేస్తా. బాయ్ అప్సరా. బాయ్. నీ ఇల్లా ఫీల్ గా అప్పుడు లంచ్కి వస్తుంటారు. రే, నేను లేకున్నా బాబాయ్ పిన్ని ఉంటారు, నేను బాగా చూసుకుంటారు. చిన్నప్పటి నుంచి నీకు తెలుసు వాళ్ళ గురించి. రేయ్, వీడేంట్రా ఇక్కడ? రే సాదిక్ పద. ఆ ఇల్లు వాడిదేరా, వాడితో మనకెందుకు? వాట్? వద్దురా, మన గొడవలు వద్దు, పద. రారా, వాడెక్కడ ఉండడం ఏంట్రా? వాడితో మనకెందుకురా? షిట్. పదరా. చెప్పేది వినుబాటుతో గొడవలు వద్దు, పద. ఎరా లాగిపోయావా? నేను ఉన్నా కదా, రా. ఇక్కడ ఉన్న మనశ్శాంతి ఎక్కడా దొరకదు. నో క్రైంగ్ రాజా, ఏంట్రా చిన్న పిల్లల ఏడిపోయింది? ఊరికే నో. ఏమైంది రెడ్డిగా? ఏంట్రీడు సడన్ గా అపరిచితుడిలా మారిపోయాడు? ఆ విశాల్ గాడు మళ్ళీ నా లైఫ్ లోకి ఎందుకు వచ్చాడు రా? పెళ్లి చేసుకోవడానికి. అలోక్ పెళ్ళిలోనే తనను చూశాను, చాలా బాగా నచ్చేసింది. అయినా అమ్మాయి నిన్ను రిజెక్ట్ చేయడం ఏంద్రా? అమ్మాయి మనసులో ఎవరు ఉన్నారేమో. రేయ్, తన మనసులో ఎవరూ లేరని తెలిసింది కదా, ఇక టెన్షన్ ఎందుకు? నీకేంట్రా, మంచి జాబు, మంచి శాలరీ, లైఫ్ లో సెటిల్ అయ్యావు. ఆడికి జాబ్ ఉండి ఏంట్రా, నీ బిజినెస్ మొదలు పెడతా. పెట్టు. వాళ్ళంటోడికి 10 మందికి జాబ్ ఇస్తా. రేయ్, ఆల్రెడీ అప్సరా చెప్పింది కూడా అదేరా. ఇప్పుడు నీకున్న క్లారిటీకి నీ కాన్సెప్ట్ తోడైతే సూపర్ రా, ఎక్కడో ఉంటావు. వాడేదో ప్లాన్ మీద ఉన్నాడు. ఎస్, అలోక్ ఇంట్లో వాళ్ళని ఎలాగైనా ఇంప్రెస్ చేస్తా. అప్సరాని నాదాన్ని చేసుకుంటా. వాడు నా కెరీర్ మీద దెబ్బ కొట్టాడు. వదిలేయడానికి ఇది కాలేజ్ కాదురా, ఇది నా లైఫ్. మళ్ళీ వాడు అప్సరా వెనకాల పడితే వాడికి ఆ లైఫ్ కూడా లేకుండా చేస్తా. ఇప్పుడు నా టార్గెట్ ఫస్ట్ అలోక్.